కూడి వచ్చిన క్రీస్తు పేరట శుభాభివందనములు అండి అందరికీ. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఇంత చక్కని సమయాన్ని మాకు దయచేసినందుకు నీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నా తండ్రి, ఈ ఆదివార దినాన్ని నేను స్తుతించుకున్నటకు, కనపరుచుకున్నటకు చక్కని సమయాన్ని మాకు దయచేసినందుకు నీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ఆయన. నా దేవ, మరీ ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం, ప్రాధాయపరుచున్నాం నా తండ్రి. ఈ ఆదివార దినాన్న నా నోటి నుండి నా తండ్రి ఏమైతే మాటలు పలుకుతున్నానో అవి నా మాటలు కాదు, కానీ నీవు చెప్పుమన్నటువంటి మాటలు నేను బోధిస్తున్నాగా నా తండ్రి. మంచి మాటలు ప్రకటించేటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని మాకు తెలియని దయచేయండి. అలాగే నా దేవ, ఏవైతే మాటలు చెప్తున్నానో అవి జాగ్రత్త చెవితో విని మరొక చెవితో వదిలేయక జాగ్రత్త మా హృదయాల్లో మేము ఫలింపజేసుకునేలాగా మీరే మాకు సహాయాన్ని దయచేయండి. అలాగే నా దేవ, ప్రార్థిస్తున్నాం, ప్రార్థించున్నాం నా తండ్రి. చెప్తున్నా నాకు, వింటున్నాం మీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ నీకే చెందాలని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరలో ఒకసారి అండి, క్రీస్తు పేరట అందరికీ వందనాలు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాటను చూస్తున్నాం. యోబు గ్రంథము, అందరూ బైబిల్లో వచ్చారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఈ మాటలు ఇంతకుముందు ఎన్నో మార్లు నా ద్వారా కానీ, నాన్న ద్వారా కానీ, అందరి ద్వారా ఈ మాటలు ఎక్కువ సార్లు విన్నాను. కానీ బైబిల్లో ఒక మాట నేను చెప్తున్నప్పుడు ఒక సేవకుడైనా కానీ, లేదా దేవుని పరిచర్య చేసేటువంటి ఒక వ్యక్తి కానీ ఒక మాటలు ప్రకటిస్తున్నాడు, ఒక మాటలు మరలా ఆ వ్యక్తి ఈ మాటలు సంబోధిస్తూ చెబుతున్నాడు అని అంటే దాని వెనకాల ఏదో రీజన్, లేదంటే తన జీవితంలో ఒక సంగతులు జరిగి ఉండాలి, తన జీవితంలో ఏదో ఒక విషయం జరుగుంటే గానీ ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఎవరు చెబుతున్నటువంటి వ్యక్తి. ఈ మాటలు నేను ఈరోజు చెప్తున్నానంటే నా వెనకాల ఏదో జరుగుండాలి, నా వెనకాల ఏదైనా ఒక సంఘటన చోటు చేసుకొని ఉండాలి. అందుకే ఈ మాటలు నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోబు అను ఒక మనుష్యుడు ఉండేను, ఏడుగురు కుమారులను, 7,000 గొర్రెలను, 500 జతల ఎడ్లను, ఉండేను. చాలు. ఇంతకుముందు చెప్పానండి ఈ మాట. యోబు గారి గురించి నేను ఇంతకుముందు చెప్పాను. ఎప్పుడు చెప్పాను? న్యూ ఇయర్ దినాన చెప్పాను. గుర్తుంది అందరికీ? న్యూ ఇయర్ దినాన ఈ మాటలు నేను చెప్పాను. యోబు గారి గురించి ఇదే మాట ఇదే వచనాన్ని నేను ఎత్తు ఇదే మాటలు నేను ఆ రోజు ప్రకటించడం జరిగింది. మరలా ఈరోజు చెప్తాను. ఈరోజు కొత్త సంగతి నేను చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం. అయితే యోబు అంట ఊజు దేశమందు, ఆ దేశముందు గొప్ప ధనవంతుడు అంట. దీనికంటే ముందుగా, ఈ మాటలు చెప్పే ముందుగా పరలోకంలో ఇద్దరి మధ్యన సంభాషణ అనేది జరిగింది. ఎవరు ఆ వ్యక్తులు, ఎవరు ఆ శక్తులు అని అంటే, మొదటిది దేవుడు, రెండవది సాతాను. ఈ ఇద్దరి మధ్యన సంగతులు ఏమని జరిగాయంటే క్లుప్తంగా చెప్తాను, చిన్న చెప్తాను, అర్థం చేసుకోండి. ఏమని జరిగిందంటే, సాతానుడు వచ్చేసి, ఇదిగో నీ సేవకుడు ఉన్నాడు కదా, ఆయనకు నువ్వు ఏం కావాలో ఇచ్చేస్తున్నావు, అతనికి తినటానికి తిండి మంచిగా, అన్ని ఉండటానికి ఇల్లు, మంచి బట్టలు అన్ని దయచేస్తున్నావు కాబట్టి అతడు నీ ఎదుట నిందారహితుడుగా ఉన్నాడు. అతడు నీ ఎదుట భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇతనికి ఒక పరీక్ష. ఇవన్నీ నువ్వు తీసేసావు అనుకో, అతడు నీ ఎదుట లొంగి ఉన్నాడు, నిన్ను అతడు దూషిస్తాడు అని చెప్పేసి సైతాను సవాలు ఇస్తాడు. అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? నా సేవకుడు
అతడు నావాడు కనుక అతడు నన్ను వదిలేయడు. అతడు నన్ను వదిలేయడు. ఏ విషయంలో కూడా అతడు ఎంత దిగజార్చినా అతడు నన్ను వదిలేయడు. అతడు నన్ను వదిలేయడు. ఎందుకు వదిలేయడాన్ని అంటే అతడు నా వ్యక్తి, నన్ను ఆదరణగా ఉంచుకున్నటువంటి వ్యక్తి ఆయన అని చెప్పేసి దేవుడు ఒక సవాల్ ఇస్తుంటాడు. అయితే నేను వెళ్ళనా అని చెప్పేసి సాతానుడు అనగానే దేవుడు ఏమంటాడు తెలుసా? లేట్ చేయకు, తొందరగా వెళ్ళి అతను చూసుకోమని చెప్పేసి. కానీ ఒకే ఒక కండిషన్ పెడతాడు. ఏంటో తెలుసా? తన ప్రాణము తప్ప నీ ఇష్టం ఏదైనా అతన్ని చెలగాట వాడేసుకో అన్న ఒక మాట దేవుడు చెప్తాడని చెప్తాడు. అయితే దేవుడు ఆ సాతానుడు వచ్చేసి యోబు గారికి ఎలా హింసింప చేస్తున్నాడు మొదట చూడండి. ఇప్పుడు 2వ వచనం. అక్కడి నుండి కాదు కానీ 13 నుండి వచ్చిన చూడండి. 13 నుండి వచ్చిరి. హతము చేసిరి. యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఇదిగోండి ఇక్కడ చాలు. ఒక తండ్రికి తన వెనకలు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, తన వెనకల ఎంత బంగళాలున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా కానీ అవన్నీ పోయినా వార్చుకుంటాడేమో. కానీ తన కుమారుల దగ్గరకు వచ్చి యవ్వనస్తులు, అందులోనూ చిన్నపిల్లలు చనిపోయినా అంతగా బాధపడడం తల్లిదండ్రులు. కానీ యవ్వనస్తులకి ఏదైనా అయిందనుకో, అందులోనూ పెళ్లి కావాల్సినటువంటి ఆ యవ్వనస్తులకు ఏమన్నా అయిందనుకో, ఆ తల్లిదండ్రులు అస్సలు వార్చలేరు. ఎందుకు వార్చలేరు చెప్పండి? అయ్యో వీడు చిన్నప్పుడే చనిపోయింటే బాగుండేదేమో. ఎందుకంటే అతనికి ఏం చూసుకునే అవసరం లేదు, అప్పటికి ఏం చెప్పుండేది కాదు అబ్బాయికి. కానీ యవ్వనునికి ఇంత వయసు వచ్చేంత వరకు వీళ్ళకి బాగా కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నప్పుడు, ఇంతగా వచ్చేంత వరకు వీళ్ళు చూసుకొని, ఇంతగా ఖర్చు పెట్టి ఇంతవరకు ఇతన్ని బాగా చూసుకుంటే ఏ ఉపయోగం లేకుండా ఇతడు చనిపోయాడు కదా అని గుండెలు బాదుకోరు తల్లిదండ్రులు, ఖచ్చితంగా బాదుకుంటారు. ఆ రోజు యోబు గారి పరిస్థితి చూడండి. ఒక్క కుమారుడు కాదు, ఇద్దరు కుమారుడు కాదు, 3 కూతుర్లు ఉన్నారు, 7 కుమారులు ఉన్నారు. వారందరూ చనిపోయానంట. ఎప్పుడు? తింటున్నప్పుడు చనిపోయినారంట. అయితే ఆయన బాధ ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన బాధ ఎలా ఉంటుంది చెప్పండి? ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు, ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నప్పుడు,
యోబు గారి జీవితంలో ఎందుకు ఆ యొక్క సమస్యలు వచ్చాయి అని చెప్పేసి అంటే సైతానుడు కాదు ఇవన్నీ పెట్టింది, సైతానుడు కాదు ఇవన్నీ చెప్పింది, ఇవి చెయ్యిరా అయ్యా అని చెప్పేసి సైతానుడు కాదు చెప్పింది. ఎవరు చెప్పారో తెలుసా? దేవుడే పంపించాడు. మన జీవితంలో కొన్ని సమస్యలు ఊకునే వస్తున్నాయి, మన జీవితంలో ఊకునే మన జీవితంలో బాధలు, ఇబ్బందులు, ఏడుపులు వస్తున్నాయి అని అంటే అవి మనం కాదు చేసుకుని. మన జీవితంలో కొన్ని విషయాలు ఊకునే వచ్చేస్తున్నాయి అని అంటే దానికి కారణం మనం కాదంట. కొన్ని విషయాలు ఎవరు పంపిస్తున్నారబ్బా అని అంటే, ఆ బాధలు ఎవరు పంపిస్తున్నారబ్బా అని అంటే కావాలనే దేవుడు పంపిస్తున్నాడంట జీవితంలో. చూడండి, అన్ని విషయాల మధ్యన యోబు గారు ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ 19వ వచనం, ఇట్లా నేను దిగంబరినై వచ్చి తిని వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేస్తున్నాడు చూడండి. ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని అంటే, ఇదిగో నా జీవితంలో ఏమి లేకుండానే వచ్చేసాను, నా కుమారులు లేకుండానే వచ్చేసాను, నా కూతుర్లు కుమారులు ఎవరు లేకుండానే వచ్చేసాను, ఇదిగో ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటున్నాడు, కాబట్టి అందుకు దేవానికి థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నానని చెప్పేసి యోబు గారు చెల్లిస్తున్నాడు చూడండి. ఇంకా ముందుకు చెప్పాలని అంటే ఇవన్నీ జరిగిపోయిన తర్వాత తనకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చేసి ఆయనకి ఏమని అంటున్నాడు చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయం 6వ వచనం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయనకు ఇవన్నీ ఇంత బాధ కలుగుతున్నప్పుడు ఆయనకు ఒక వ్యక్తి వచ్చేసి ఎంత నొప్పించే మాటలు కలిగిస్తున్నాయో ఒక వ్యక్తి వచ్చేసి, దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చేసి యోబు గారికి ఒక మాట అంటున్నాడు చూడండి. ఎవరు ఆ వ్యక్తి? 2వ అధ్యాయం 6వ వచనం, అక్కడి నుండి కాదని ఇంతకు ముందు 19 నుండే కంటిన్యూ కాదు. 19 నుండే కంటిన్యూ. 20వ వచనం చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? యోబు ఏ పాపం చేయలేదంట తన కుమారులు చనిపోవటానికి. యోబు ఏ నేరము చేయలేదంట తన ఆస్తి భూమిలో కలిసిపోవటానికి. ఏమి చేయలేదంట, అందులోనూ దేవునికి దూషించలేదంట. చివరి వచనం ఏమంటున్నాడు? 22వ వచనం, ఏ అన్యాయము చేయలేదంట, దేవునికి దూషించలేదంట. తన భార్య వచ్చి చెప్తుంది, ఏమని చెప్తుంది? ఇంతగా నువ్వు దిగజారిపోతున్నావు కదా, నీ కుమారులు చనిపోయారు కదా, ఇప్పటికీ నీ దేవునికి ఇంకా నువ్వు దేవుడై ఉన్నావా? ఇంతకంటే నువ్వు ఆయనను దూషించి నువ్వు చచ్చిపోవచ్చు కదా అని చెప్పేసి భార్య అన్న యోబు గారు ఏం చేశాడు? మూర్ఖురాలు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి యోబు గారి గురించి చెప్తాడు. ఇంకా దిగజారిపోయేటువంటి సంగతులు ఏంటంటే,
ఆయన వంటి మీద కురుపులతో నిండిపోయినటువంటి కుళ్ళలు వచ్చాయగానే ఆయన దురదకి ఏం చేశాడు తెలుసా? ఒక పెంకు తీసుకొని ఆయన బాడీని గీక్కుంటాడు. ఇంతగా శ్రమలు వచ్చేస్తే ఆయన అంటున్నటువంటి మాట ఏంటి? దేవా నీకు థ్యాంక్స్ గివింగ్ అని చెప్పేసి, దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ ఇన్ని మాటలను నేర్చుకుంటున్నాం కదా, ఇదిగోండి యోబు గారు ఒక పాఠం అనేది నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు అని అంటే, ఇదిగో నాకు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆయన చెయ్యని నేను విడవలేదు, నువ్వు అలా ఉన్నావా అని చెప్పేసి ప్రశ్న. నీ జీవితంలో ఎన్ని ప్రశ్నలు ఎన్ని ఇబ్బందులు వచ్చాయనిచ్చినా కానీ ఆయన చెయ్యి నువ్వు విడవకుండా ఉన్నావా అని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నాడు. అయితే ఆయన అన్ని ఇబ్బందులు చేసినా కానీ థ్యాంక్స్ గివింగ్ అనేది ఇచ్చేశాడు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కానీ మన జీవితాల్లో అలా ఉన్నామా? మనం ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అంటే 100వ కీర్తనలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ చూడండి. 100వ కీర్తన యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, ఆయన సన్నిధికి రండి, చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే సమస్త దేశములారా ఆయనకు ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు చేయాలి? ఇదిగో ఈ భూమి మీద చెప్పాలని అంటే, ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అంటే, నీకు ప్రతి చోట నీకు కాపాడట్లేదు, కాపాడుతున్నాడు. నిన్నటి విషయాన్ని అండి ఇదే ఎందుకు చెప్పాలనుకున్నానంటే, నిన్నటి విషయాన్ని 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మేము ట్రావెలింగ్లో ఉన్నాం. బైక్ మీద ట్రావెలింగ్, కర్నూలు నుంచి పట్టుకుంటే ఇక్కడి వరకు ట్రావెలింగ్లో ఉన్నాం. బైక్ మీద వచ్చాం. అంత వర్షంలో కరెక్ట్గా నిన్న రాయచూరు దాటేసామండి. రాయచూరు దాటినాక ఒక చోట ఒక వ్యక్తి, మేము స్పీడ్గా కొడుతున్నాం, మినిమం 100 టచ్ అయింది బైక్. ఆ స్పీడ్ టచ్ అయినప్పుడు ఒక వ్యక్తి ముందర స్కూటీ వేసుకొని వెళ్తున్నాడు. సైడ్కి వెళ్ళాలంటే ఇండికేటర్ అన్న వేసుకోవాలి కదండి. ఆ వ్యక్తి అలా వేసుకోలేదు. ఏం చేశాడంటే సడన్గా తిప్పాడు. మినిమం 100 మీటర్లు స్పీడ్ కొట్టుకుంటూ పోయింటారు మా బైక్. అయినప్పటికీ ఏ ప్రమాదం రాలేదు. ఇంత గ్యాప్ లో మిస్ అయింది. ఆ మనిషి గుర్తుకునేది మాకు ఇంత గ్యాప్ లో మిస్ అయింది. ఆ మనిషి సడన్ గా తిప్పుకోగానే మేము ఇలా తిప్పుకున్నాం. పెద్ద స్కిట్ పడింది, ఏమి కాలేదు. మా కాలైతే అట్టే పట్టిస్తున్నాయి. ఎంత ఇబ్బంది పడినామంటే అంత ఇబ్బంది పడినాం. అప్పటికి ఏంటి ప్రభా ఈ యొక్క సంగతి మా జీవితంలో కావాలనే తెప్పించావా అనుకున్నాం. ఎందుకు తెప్పించుకున్నానంటే భలే స్పీడ్ కొడుతున్నాం, నేనే రైటర్ అన్నట్టు ఫీల్ అయినప్పుడు అది తెలియచేయడానికేమో దేవుడు ఈ విషయాన్ని నా జీవితంలో పంపించినట్టున్నాడు. అది తెలియచేయడానికేమో ఇదిగో నీకంటే మించిన వాడు దేవుడు ఉన్నాడు. అందుకే విషయాలన్నిటివి మన జీవితంలో బాధలు ఇబ్బందులు ఊకనే వస్తున్నాయా అని అంటే లేదు, దేవుడు నీకు ఏదో తెలియపరచడానికి ఆయన నీ జీవితంలో బాధలను పంపిస్తున్నాడు. ఏదో చెప్పడానికి నీ జీవితంలో ఆయన ఇబ్బందులు బాధలను ద్వేషాలను అన్ని పంపిస్తుంటాడు. కానీ వాటిని తట్టుకొని నీ దేవుణ్ణి చేయి పట్టుకుని ఉండాలి. చూడండి కీర్తన గ్రంథంలో చూడండి ఏమంటాడు. నెక్స్ట్ ముందుకి 2వ వచనం, యెహోవాయని దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. ఇదిగోండి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన సన్నిధికి రండి. సన్నిధికి వచ్చి ఏం చేయాలి? నీ జీవితంలో ఏ విషయమును బట్టి అయితే ఆయన కాపాడుతున్నాడో అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఏ విషయమును బట్టి అయితే ఆయన నిన్ను కాపాడుతూ మంచి తిండిని దయచేస్తూ రోజు కూడా ఏ ఆటంకం రాకుండా కాపాడుతున్నాడో అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ నేటి కాలంలో అండి ఎంతమందికి తినే కూడు లేదండి, ఎంతమందికి మంచి వస్త్రాలు లేవండి. నిజమే కదా, అవి ఆ విషయాల్లో మనల్ని ఉంచకుండా ఆ స్థితిలో మనల్ని ఉంచకుండా మనల్ని దేవుడు ఈ రోజు కాపాడట్లేదు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కానీ మన జీవితాలు ఎలాంటివో తెలుసా?
మనం మానవులు అన్నటువంటి ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆయన కాపాడుతున్న వారికి ఎగిరెగిరి ఆయన వారి గుండెల మీద తగ్గేటువంటి అలాంటి మనుషులు కాదు. మనల్ని ఎవరైనా మంచి చేశారనుకోండి, తిరిగి వారిని చెడు చేయం. దేవుడు ఏదో చూపించడానికి, ఏదో చేయడానికి మన జీవితంలో కొన్ని బాధలను తెప్పిస్తుంటాడు. కానీ ఆ విషయాన్ని మనం తెలుసుకోకుండా తిరిగి ఆయనకి మాటలను ఆయనకు తిట్టుకోము, నిజం తిట్టుకుంటాం. ఈ నేటి కాలంలో కెరేబియా దేశం ఎంతమందికి తెలుసండి? కెరేబియా దేశం, ఆ ఊరిలో ఈ రేట్లు పెరిగేస్తాయని చెప్పేసి మట్టిని బాగా మెత్తగా వేసుకొని వాటిని చపాతీలుగా చేసుకొని తింటున్నారు తెలుసా అండి? మీకు ఎవరైనా చూసారా లేదా? వీడియో చూపిస్తాను. మట్టిని చపాతీలుగా చేసుకొని వాటిని ఉప్పు వేసుకొని, ఆ మట్టిలో ఉప్పు వేసుకొని మెత్తగా చేసుకొని దానికి చపాతీలుగా ఒక రూపాన్ని అందించి ఎండలో ఎండిపెట్టి దాన్ని తింటున్నారు. కానీ ఆ స్థితిలో మనల్ని ఉంచలేదు. ఇంకో వ్యక్తి ఇండియాలోనే, ఈ మహారాష్ట్ర రాష్ట్రంలోనే ఒక వ్యక్తి రైలు పట్టాల కింద రోత పడింది. దాని పక్కనే కొంచెం అన్నం ఉంది. ఆ అన్నాన్ని ఆ రోత పక్కలో తింటున్నాడు. రోత అంటే అర్థమైంది కదండి? ఆ రోత పక్కలోనే అన్నం కలుపుకొని తింటున్నాడు. ఆ స్థితిలో మనల్ని ఉంచలేదే, ఆ స్థితిలో మనల్ని పెట్టలేదే. అందుకు కృతజ్ఞతాస్తుతులు పెట్టకూడదు. మనం అలా చెయ్యము. ఏం చేస్తామంటే, ఎందుకయ్యా నాకు ఈ జీవితాన్ని దయచేసామని చెప్పేసి ఆయనను తింటాము. కానీ బయట ఉన్నటువంటి ఆ వ్యక్తులు అలా చేయట్లేదు. ఇచ్చినటువంటి ఆ మట్టిని కూడా వాళ్ళు తింటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మన జీవితాల్లో మనం అలా చేయట్లేదే. కానీ ఏమంటున్నాడు ఇక్కడ 100వ కీర్తనలు రాస్తున్నటువంటి దావీదు గారు ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు చూడండి. అక్కడ మొదటి నుండి మరలా ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి. ఎంతో మందికి చక్కని ఇల్లు లేదు, నీకు చక్కని ఇల్లు దయచేసాడు. ఎంతో మందికి పెంకుటి ఇల్లులో బ్రతికితూ ఆ మట్టి అలా రాలుతుంటే అలానే అన్నం తినేవారు ఉన్నారు. కానీ నీకు చక్కని ఇల్లు దయచేసాడు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. చెల్లించాలి కదా. కానీ మనం అలా ముందుకు చదివిందాం. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. దయాళుడు, ఆయన కృప నిత్యము, ఆయన సత్యము తరతరమును. ఇన్ని మాటలు జరుగుతున్నప్పటికీ, ఆయనకి ఇంతగా ద్వేషించినప్పటికీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను దయాళుడును. ఆయన కృప నీ మీద ఎప్పుడు ఉంటుందో అలా అని చెప్పేసి నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా ఆయన క్షమిస్తాడని అంటే ఒకరోజు నీ తలకాయ లేచిపోతే చూసుకో. అదే చెప్తాడు యెషయా గ్రంథంలో. చూడండి ఆ మాట, ఆయన పవర్ ఎలాంటిదో చూడండి. యెషయా గ్రంథం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అంటే, ఇదిగో ఆయన దయ నీ మీద ఉంది కాబట్టి అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎంతో మందికి తిండి లేదు, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చూడండి యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. తొందరగా. యెహోవా తన శ్వాసము చాలు. 7వ వచనంలో ఏం చెప్తున్నాడండి? ఆయన పవర్ ఎలాంటిదంటే, ఇదిగో నువ్వు ఎలాంటి వాడు అంటే ఒక గడ్డి లాంటి వాడు. నేను నీ మీద ఊదాను అనుకో, నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి చెప్తున్నాడు.
అర్థమైందండి ఎవరికైనా మాటలు? చూడండి ఒక్క నిమిషం. ఆయన ఎంతగా బలవంతుడు అంటే, చూడండి 7వ వచనం మరలా చదవండి. తన శ్వాసము దాని మీద ఊదగా చాలు. ఎలాంటి వారంట? గడ్డి వంటి వారు కాదు. మన జీవితాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రాలిపోతాయో మనకే తెలుసు. కొన్ని విషయాల్లో మన జీవితాల్లో ఉన్నటువంటి ఈ జీవితంలో ఆయన శృతిస్తూ బతికామంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? పరలోకానికి ఏం చేస్తాడు? లేదు, ఎప్పుడు ఆయన చేసినటువంటి ఆ కార్యములు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదనుకోండి, మన జీవితాలు ఎలా అయితే తెలుసా, ఆయన మన మీద ఊరుతాడు, మనం ఎగిరిపోతాం అంటే గాలి ఎగిరిపోతాం కాదండి. వచ్చింది చాలా లేట్ కనుక తొందరగా ఇచ్చేస్తున్నాను. మన జీవితాల్లో ఎలా ఉండాలని అంటే, ఆయన ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుకుంటూ నేను ఆ మాటలు చూస్తున్నా. చిన్న ప్రార్థనతో ముగిస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేల కొలది వందనాలు తెలుసుకోవచ్చు. నా తండ్రి, వచ్చినటువంటి ఈ యొక్క మాటలు నా దేవ అవి వృధా అయిపోకుండా నా తండ్రి మా హృదయాలు మేము ఫలింపజేసుకున్నా మీరే మాకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి మా జీవితాలను మార్చండి, నీ సన్నిధానంలో మమ్మల్ని పెంచండి, నీ సేవలో మమ్మల్ని ఎదిగింపజేయండి నా దేవ. మా జీవితాల్లో నా తండ్రి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుతున్నామో లేదో మాకు తెలియదు, కానీ ఇక నుండైనా మేము చెల్లించేటువంటి మనసును మాకు దయచేయండి. మీరే మా తోడునే ఉండండి. మా జీవితాన్ని ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేల కొలది వందనాలు స్తోత్రం ఉన్నాయా. అలాగే ఈ ఆదివారం దినాన్న నా తండ్రి ఏవైతే మాటలు మేము నేర్చుకుని ఉన్నామో అన్ని విషయాల్లో మీరే మాకు తోడునే ఉండండి, మీరే మాకు కాచి కాపాడండి. ఘనత మహిమ నీకే చెందాలండి. మరి ముఖ్యంగా నా తండ్రి ఏవైతే మాటలు మేము నేర్చుకుని ఉన్నామో నా తండ్రి మీరే మాకు సహాయాన్ని దయచేయండి, మీరే మాకు తోడునే. మరి ముఖ్యంగా నా తండ్రి ఇంకా మీదట నడదండి, ఇంకా ఎన్నో మాటలు ఇంకా ఇంకా చెప్పేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి, మీరే మాకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. ఘనత మహిమ నీకే చెందాలండి. మరి ముఖ్యంగా నా తండ్రి సమయమంతని చేసి అన్ని విషయాల్లో మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తాం. ఘనత మహిమ నీకే చెందాలండి. నా రక్షకుడు మీ ప్రేమ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్.